డిపిఆర్ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే మేము అదే దానికి కూడా సెంట్రల్ కమిషన్ మాకు అగ్రి చేసింది, అంగీకరించింది. నేనేమంటున్నానంటే 2007లో అసలు ఎటువంటి పని చేయని కాంగ్రెస్ 17,875 కోట్ల జీవో ఇచ్చి 19 నెలల్లో దాన్ని 38,500 కోట్లకు పెంచింది అంచనా వ్యయం ప్రాణహిత చేవళ్లకు. అదేవిధంగా 10,000 కోట్ల రూపాయలు దాంట్లో ఖర్చు పెట్టి తట్టేడు మట్టి తీయలేదు, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నానంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అదేవిధంగా ఇంకా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ నేనేమంటున్నానంటే నలుగురు అందులకు ఏనుగుని చూపించి ఏనుగుని వివరించమని చెప్పేశానంటే ఒకళ్ళు తోక పట్టుకొని ఇది సన్నగా పొడుగ్గా ఉంటుంది అని చెప్పేసి, ఇంకొకళ్ళు కాళ్ళు పట్టుకొని ఇది లావుగా ఇట్లా ఎత్తుగా ఉంటుంది అని చెప్పేసి, చెవులు పట్టుకొని అదేవిధంగా వెడల్పుగా ఉంటుంది అని చెప్పేసి ఏదైతే వాళ్ళు వివరణ ఇచ్చినారో ఆ టైప్లోనే ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కొంతమంది సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ కానీ మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే మేము కట్టిన ప్రాజెక్టు ద్వారా ఆనాడు సాగులో ఉన్న ఎకరాలన్నీ, ఆనాటికే ఉన్న సాగులో ఉన్న ఎకరాలన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత వచ్చిన సాగు ఎంత, సాగు విస్తీర్ణం ఎంత, స్థిరీకరణ ఎంత, ఆయకట్టు స్థిరీకరణం ఎంత, కొత్తగా వచ్చిన ఆయకట్టు ఎంత, ఇవన్నీ మనం లెక్కలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి ఏమన్నా క్రెడిబిలిటీ ఉంటుందా? ఎవరమైనా సరే నేనేమంటున్నానంటే దాంట్లో అంటే ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఎత్తిపోతలు తప్ప వేరే మార్గం లేదు, మన భౌగోళిక స్వరూపం అలాంటిది అని చెప్పేసి అన్న తర్వాత కరెంటు కారణం కొంచెం ఎక్కువ కావచ్చు, లేకపోతే ఇంకో ఖర్చులు ఎక్కువ కావచ్చు, రకరకాల కారణం కావచ్చు. ఒకవేళ మనం అది చేయకపోతే మనకు నీళ్ళే లేవు కదా. నీళ్లు లేని విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారా? ఇందాక ఎవరో నేను రామరెడ్డి సార్ ఏం మాట్లాడుతున్నాడు, అప్పుడు రబ్బర్ చెప్పుల మీద తిరిగిన హరీష్ రావు గారు ఈరోజు 1,00,000 కోట్లో ఏదో మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే ఆనాడు మోడీ గారు ఛాయ్ అమ్ముకున్నారు కదా, ఆనాటి ఛాయ్ అమ్ముకున్న మోడీ గారు ఆయన కారు జర్మనీది, ఆయన సూటు ఇటలీది, ఆయన షూలు అమెరికావి, ఆయన ఐఫోన్ అమెరికాది, ఆయన కట్టే వాచ్ ఇటలీది, ఆయన కళ్ళద్దాలు పెట్టుకునే అమెరికావి, ఆయన చెప్పే నిధులు ఇవి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దీనికి ఏం సమాధానం చెప్తుంది? నేనేమంటున్నానంటే నిజంగా అవినీతి జరిగి ఉంటే మీరు అవినీతి కార్యక్రమాలు ఏందో చెప్పండి. సిడబ్ల్యూసి మీదే, అన్ని రకాల పర్మిషన్ ఇప్పుడు సిడబ్ల్యూసీలో ఇంటెలెక్చువల్స్ ఉంటారు, ఎవరు రాజకీయ కాకుండా, అదే విధంగా వ్యాప్కోస్లో ఇంటెలెక్చువల్స్ ఉంటారు. అన్ని రకాల పర్మిషన్స్ అన్ని చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే ప్రాజెక్ట్. రెండోది ఎప్పుడు వచ్చింది దీంట్లో క్రాక్? 2023లో వచ్చింది. 2022లోనే 40 సంవత్సరాలలో ఎప్పుడూ రాని క్యూసెక్కుల వరద గోదావరికి వచ్చింది. 29 లక్షల క్యూసెక్కుల నీళ్లు వరద వచ్చింది. దాన్ని తట్టుకొని మేడిగడ్డ ప్రాజెక్టు. ఆ తర్వాత 22 లక్షల గోదావరి పైన క్రాక్స్ వస్తే, గోదావరి పైన పిఎస్ కుంగిపోతే దాన్ని కట్టడం చాలా కష్టతరమైనటువంటి అంశం, రిపేర్ కూడా చాలా ఇబ్బంది అయినటువంటి అంశం. గోదావరి ఫ్లో మీరు చెప్పినట్టు చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టేటప్పుడు చిన్న చిన్న లోపాలు జరిగిండొచ్చు. నేనేమంటున్నానంటే మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగినాయి, 3వ పిల్లర్ చిన్నగా దెబ్బతిన్నది అని చెప్పేసి వచ్చిన రిపోర్ట్. నేనేమంటున్నానంటే ఈ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు వివిధ బ్లాకులుగా ప్రాజెక్ట్ కట్టారు. ఏ బ్లాక్ క్రాక్ వచ్చినా లేకపోతే సమస్య వచ్చినా దాన్ని తీసి మళ్ళీ కట్టడానికి వీలుండే విధంగా ఇంజనీరింగ్ వ్యవస్థ రూపకల్పన చేసిన దాన్ని. మొత్తం ప్రాజెక్ట్ అంతా తీసేయడానికి అవకాశం లేదు. కేవలం ఆ ఒక్క బ్లాక్ ని సరి చేస్తే సరిపోతుంది. అది సరిచేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఈ రోజు దీని మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? అదే విధంగా అదే చెప్పింది, దీన్ని ఆపాలి, బ్లాక్ లో వాటర్ ఆపి రీకన్స్ట్రక్షన్ ఇమిడియేట్ చేయాలి. దీన్ని మీరు బీజేపీ దీనికి సమాధానం చెప్పాలన్నా వద్దా? అంటే కాళేశ్వరం పనికి రాదని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో మీరు వంత వాడుతున్నారా? అది కూలేశ్వరమా? ఈ సమాధానం, ఈ ఆన్సర్ తీసుకుంటారు.